అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? ఇంగ్లీష్లో అనర్గళంగా ఏకధాటిగా గంటల తరబడి మాట్లాడుతూ చలక్తులతో చమత్కారాలతో ఆ ప్రేక్షకులకు రంజింపచేస్తూ అసలు మాటలతో ఆ పదాల కూర్పుతో అందరినీ పదజాలంతో కట్టిపడేసి పరమానందాన్ని కలిగించాలంటే కావాల్సింది ఏంది? అసలు ఇంగ్లీష్లో గడగడ గడగడ మాట్లాడుతూ ఎలాంటి బిడియం లేకుండా, ఎలాంటి భయం లేకుండా, బెరుకు లేకుండా అందరినీ ప్రేక్షకుల్ని బ్రహ్మానందంలోకి ముంచాలంటే కావాల్సింది ఏంది? అసలు ఇంగ్లీష్లో ఎలాంటి తడబాటు లేకుండా, ఎలాంటి ఎక్కడ తప్పులు దొరలకుండా స్పష్టంగా పరిపూర్ణంగా అందరికి ఆకట్టుకునే విధంగా అర్థమయ్యే రీతిలో మనం అనర్గళంగా మాట్లాడాలంటే కావాల్సింది ఏంది? ఇంగ్లీష్లో అద్భుతాలు సృష్టించాలంటే, ఇంగ్లీష్లో విజయాలు సాధించాలంటే కావాల్సింది ఏంది అంటే రెండు విషయాలండి. మొదటిది ఏంటంటే ఆకలి ఉండాలి, రెండవది ఏంటంటే అవసరం ఉండాలి. నేను రెండవది చెప్తాను. మొదట ఇది ఏంటంటే అవసరం. ఈ అవసరం ఎప్పుడు వస్తుంది? అవసరం అనేది చూడండి, ప్రోద్బలంతో కావచ్చు, ప్రోత్సాహంతో కావచ్చు. మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, పీజీ చదువుతున్నా, 10th చదువుతున్నా, 8th క్లాస్ చదువుతున్నా, 6th క్లాస్ చదువుతున్నా, 7th క్లాస్ చదువుతున్నా, ఏదైనా ఒక చదువుతున్నప్పుడు మీ ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అన్న కావచ్చు, బంధువులు కావచ్చు, మామయ్య కావచ్చు, అత్తయ్య కావచ్చు, ఎవరైనా ప్రతి క్షణం అనుక్షణం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. ప్రోద్బలంతో వాళ్ళ ప్రోత్సాహంతో మీరు ముందుకు నడుస్తుంటారు. ఎందుకంటే మీ బతుకుకు ఒక భరోసా కావాలి. బతకడానికి ఒకటి కావాలంటే ఏంటంటే చదువు. ఈ చదువు అనే దానికి కావాల్సింది ఇంగ్లీష్. ఈ ఆంగ్ల భాష కనుక సపోర్టివ్తో, ఈ ఆంగ్లం భాషతో రెండు జత కట్టి, చదువు ఆంగ్ల భాష రెండు కలిస్తే మీకు ఒక మంచి నైపుణ్యం కలిగిన ఉద్యోగం వస్తుంది. బాగా డబ్బు సంపాదించే ఉద్యోగంలో జీతం అనేది వస్తుంది. సో అలాంటి జాబ్ కావాలి, అలాంటి ప్రొఫెషనల్గా ఎదగాలంటే, అద్భుతాలలో ప్రొఫెషనల్గా ప్రోగ్రెసివ్గా అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఆకాశం అంతకు ఎదగాలి, డబ్బులు సంపాదించాలంటే, వేల లక్షలు సంపాదించాలంటే కావాల్సింది ఏంటంటే ఇంగ్లీష్. కాబట్టి అమ్మా నాన్న ఏంటంటే ఇతరులను చూసి, ఇతరుల్ని పరిశీలించి, గమనించి, పరిశోధించి దాన్ని అందుకోవడానికే మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి ఇక్కడ అవసరం చూడండి. అవసరం దగ్గర హంగ్రీ టు లెర్న్ అంటే, ఇప్పుడు మన హ్యాంగ్రీ టు లెర్న్, హంగ్రీ టు లెర్న్ అంటారు. అంటే ANGRY, హ్యాంగ్రీ టు లెర్న్ అంటే మీకు అమ్మ నాన్న చెప్తున్నప్పుడు కోపం వస్తుంది. ఏంది? ఆ కోపంతోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ అవసరం. ఒకవేళ నేర్చుకోలేదంటే మీకు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారం, అమ్మ నాన్న సహాయ సహకారం లేని మనకు భవిష్యత్తు అనేది కనపడదు. ఒకవేళ మీ కాలమే మీరు ఆర్థికంగా నిలబడ్డప్పుడు అలా ఆ సహాయం, అలా హెల్పింగ్ లేకుండా మనం గెలవచ్చు, సాధించవచ్చు. కానీ మనకంటూ మన కాళ్ళపైన ఆర్థికంగా నిలదొక్కునే వరకు మనకంటూ ఒక ప్రోత్సాహం కావాలి, మనకంటూ ఒక సహాయం కావాలి. కాబట్టి వాళ్ళందరికీ అమ్మ నాన్న ఇస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అవసరం ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. ఒక 1 month అయితే, ఒక 30 రోజులు అయితే పరీక్షలు అనేది జరగబోతున్నాయి. ఆ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి అనుకోకుండా ఏంటంటే స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో రోడ్డు పైన అనుకోకుండా ఏదో పొరపాటున ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. ఆయన ఆసుపత్రి ఈ గాయం కారణంగా అతను పరీక్ష రాయడానికి సంసిద్ధంగా లేడు. అంటే మానసికంగా ఉన్నాడు, రాయాలన్న ఉత్సాహం ఉంది, కానీ ఆ చేతి అనేది సహకరించట్లేదు, హెల్ప్ చేయట్లేదు. అంటే ముందుకు మూవ్ కావడానికి, రాయడానికి సరిగ్గా లేదు, అక్కడ ఛాన్సెస్ అనేది లేదు. అప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? ఒక అబ్బాయి దగ్గర రెండు ఆప్షన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే అతను చేసి 1 monthలో సాధించాలి, కానీ 1 monthలో కష్టం అవుతుంది. ఎందుకంటే మనం నిరంతరం సాధన చేసినప్పుడు అప్పుడే గజిబిజిగా కొంచెం వంకర టింకరగా వెళ్తుంది. అలాంటిది అతను 1 monthలో సాధన చేయడానికి కష్టం అవుతుంది. అయినా అతను ఇంక ఇష్టంతో వెళ్ళేసి ముందుకెళ్ళడానికి విజయం సాధించవచ్చు. లేదంటే మేబీ రెండో ఛాన్సెస్ ఏంటంటే అక్కడ కావాల్సింది సపోర్టివ్. అంటే సపోర్టర్ అంటే అతను సంబంధిత విద్యాశాఖ కానీ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, మండల కావచ్చు, జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఒక లెటర్ తీసుకొచ్చినట్టయితే అతనికి ఇంకో హెల్ప్గా, సహాయంగా ఇంకొక వ్యక్తిని అనుమతిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి సహాయంతో ఆయన పరీక్ష రాసి విజయం సాధించవచ్చు. అయితే ఇది ఒకటి. అవసరం అనేది ఇలా ఉంటుంది. అంటే అవసరం దగ్గర ఎలా ఉంటుందంటే ప్రోత్సాహం ఉంటుంది, ప్రోద్బలం ఉంటుంది. కానీ రెండో విషయంకి వచ్చేది ఏంటంటే ఆకలి. ఈ ఆకలి ఏంటంటే ఆకలి మనను ఉన్నతాడ ఉండనివ్వదు. మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, మహోన్నతమైన స్థితి తీసుకెళ్ళడానికి ఈ ఆకలి పనిచేస్తుంది. ఆకలి ఎప్పుడు పనిచేస్తుంది అంటే నేను చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ ఫెయిల్ అవ్వడం జరిగింది. అప్పుడు అనిపించింది, అవమానాలు, చిత్కారాలు ఎదుర్కొన్న తర్వాత ఇంగ్లీష్ పైన ఒక యుద్ధం ప్రకటించాను. ఈ ఇంగ్లీష్ పైన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలి, ఆంగ్ల భాష పైన ఒక పరిశోధన చేయాలి, రీసెర్చ్ లాగా చేయాలి, ఏదైనా సాధించి నా వంతుగా సమాజానికి కూడా సహాయం చేయాలనుకున్నాను. నేను విజయం సాధించాను. నా తరపున సమాజానికి కూడా కొంచెం సహాయం చేయడం జరిగింది, ప్రత్యక్షంగా పరోక్షంగా.
చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సినప్పుడు ఆ ఆకలి అయితే వచ్చిందో, ఆ ఆకలి ఉన్నప్పుడు ఎవరు సహాయం ఉన్నా సహాయం లేకున్నా సరే ప్రతి క్షణం నాలో ఒక ఉబలాటం, ఒక ఉద్విగ్నభరితంతో ఏదైనా సాధించాలని ఆ భావోద్వేగానికి గురయ్యేవాని. అసలు నిరంతరం అసలు నిద్ర వచ్చేది కాదు, నిద్రపోయేవాడిని కానీ పరిస్థితి సందర్భాలు, అర్ధరాత్రులు మేల్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎలా సాధించాలి, ఎక్కడ న్యూస్ పేపర్ కనపడ్డా చదవాలి, ఎక్కడ పాంప్లెట్ దొరికినా చదవాలి, ఎక్కడ సైన్ బోర్డ్స్ కనపడ్డా ఇంగ్లీష్ చదవాలి, ఆ పుస్తకం ఈ పుస్తకం, ఆ సార్ని అడగడం ఈ సార్ని అడగడం, ఆ మేడంని అడగడం, ఏమైనా ఇంగ్లీష్ లెక్చరర్ కనపడితే, ఇంగ్లీష్ టీచర్ కనపడితే వాళ్ళని అడగడం, ఎట్లా చదవాలి, ఎట్లా రాయాలి, ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా వినాలి, ఇట్లా అడుగుతూ అన్వేషిస్తూ ప్రతి క్షణం ఎంతో సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఆ ఇచ్చిన సమాచారం బాగుంది, సమాచారం సేకరిస్తే సరిపోదు, దానికి ఒక పరివర్తన ఉండాలి. ఆ పరివర్తన అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే ఏం చేశాను, అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి చాలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. కానీ డబ్బులన్నీ వేస్ట్ అయినాయి. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు మొదటి రోజు కాకుండా రెండో రోజు స్టేజ్ పైకి పిలిపిస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడమంటారు. నేనేం చదివిందేమో తెలుగు మీడియంలో, పల్లె భాష, నాకు అసలు తెలుగులే సరిగ్గా మాట్లాడడానికి రాదు, ఇంకా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎక్కడికైనా వస్తుంది, మాట పెగలేదు, అసలు మొత్తం ఇట్లా చెమటలు వచ్చేసి తడబడిపోయి భయపడి అసలు ఎక్కడే కిందికి వచ్చేవాడిని, పరిగెత్తించేవాడిని. ఆ తర్వాత డబ్బులన్నీ వృధా అయిపోయినాయి. ఆ తర్వాత తిరిగి చూసుకుంటే జేబులో చిల్లి గవ్వలేదు. అమ్మ నాన్నకి ఎన్ని డబ్బులు అంటే అడుగుతాం. చాలా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు ఇచ్చారు, ప్రోత్సహించారు, మళ్ళీ తర్వాత అడగలేము. కాబట్టి అప్పుడు చాలామంది ఆ నోట ఈ నోట తెలుసుకుంది ఏంటంటే ఆర్కే మఠ్, రామకృష్ణ మఠం దోమలగూడ హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, విజయవంతమయ్యాను, మొత్తానికి ఇంగ్లీష్ సాధించాను. ఆ ఇంగ్లీష్ సాధించడానికి చాలా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. అప్పుడు నేను అనుకున్నాను, గుండెల్లో ధైర్యం ఉండాలి, కళ్ళల్లో కలలు కనపడుతుండాలి, అట్లా మాటల్ని ఆలకించి అలాంటి మాటల్ని రాసుకొని సాధించడానికి ప్రయత్నించాను. అందుకే నేను అందరికీ చెప్తుంటాను, ఎప్పుడు బావిలో కప్పలాగా ఉండకూడదు, గాలిలో గద్దలాగా ఎగరాలి, ఎదగాలి. ఆ కప్ప ఏమనుకుంటుందంటే ఇదే మహాప్రపంచం, ఇదే మహాసముద్రం అనుకుంటుంది. ఆ గద్ద ఏమనుకుంటే సకల ప్రపంచం ఇంకోటి ఉందని అన్వేషిస్తూ ఆస్వాదిస్తూ మొత్తానికి అఖండ విజయాన్ని సాధిస్తుంది. అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ ఆకలి. ఈ ఆకలి ఏంటంటే చూడండి, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, కారులో వెళ్ళొచ్చు, మీ స్థాయిని బట్టి బైసికల్ పైన వెళ్ళొచ్చు, బైక్ పైన వెళ్ళొచ్చు, ఖరీదైన బైక్ పైన వెళ్ళొచ్చు. కానీ అనుకోకుండా మార్గ మధ్యంలో మీ యొక్క ప్రయాణిస్తున్న వాహనం అనేది ట్రబుల్ వచ్చింది, సమస్య ఎదురైంది, ఆగిపోయింది అక్కడికక్కడే. మీకు ఇంకొక 10 నిమిషాలు అయితే మీ యొక్క గమ్యాన్ని చేరడానికి, అంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే స్థలానికి 10 నిమిషాల దూరంలో ఉన్నారు, అక్కడ వాహనాలు లేవు అనుకుందాం, బస్సెస్ ఎందుకంటే ఆపలేకపోతున్నారు అనుకుందాం. అప్పుడు మీరు చేయాల్సింది ఏంది, అయితే లిఫ్ట్ అయినా వెళ్ళాలి, వేరే బస్ ఆపైనా వెళ్ళాలి, లేదంటే ప్రైవేట్ వెహికల్ అయినా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు అంతగా లేకుండా అనుకుందాం, ఒకవేళ డబ్బు మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరికి లిఫ్ట్ అడగకపోవచ్చు, ఎవరికి సహాయం అడగకుండా కొందరు ఉంటారు. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, అప్పుడు ఏమవుతుంది, ఆకలి అనేది ఏందవుతాయి, పరిగెత్తైనా అక్కడ చేరుకునే వెళ్ళ చేస్తుంది, లేదంటే వేరే వాళ్ళకి మోమాటం బిడియం అన్నీ పక్కన పడేసి అంటే ఉన్న పలంగా సహాయాన్ని కోరాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆకలి ఉంది. చూడండి, ఆకలి అనేది ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అందుకే నేను ఎప్పుడు అంటాను, అవసరం నిన్ను ఏదైనా నేర్పిస్తుంది, అనవసరం నిన్ను అట్టడుగు చేస్తుంది. అలాగే ఆకలి అనేది, ఆకలినైనా చంపుకోవాలి కానీ ఆశను చంపకూడదు, ఆశని అర్ధంతరంగా ఆపేయకూడదు. ఆ ఆకలి అనేది మన మనిషిని ఎప్పుడు హంగ్రీ టు లెర్న్, HUNGRY. ఓకే, హంగ్రీ టు లెర్న్ అనేది మనం ఎప్పుడు ప్రతి క్షణం ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది, అద్భుతాలు సృష్టించేలా చేస్తుంది. చూడండి, నా వరకు వస్తే ఈ ఆకలి ఎలా పనిచేసింది. ఈ రామకృష్ణ మఠంలో ఇంగ్లీష్ నేర్చుకోవడం జరిగింది, తర్వాత MA ఇంగ్లీష్ వైజాగ్లో చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ సమాజానికి తిరిగి ఏమి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను స్పీక్ ఇంగ్లీష్ ఈజ్ ది వే అని ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాకముందు ఏం చేయాలి, ఆలోచన అయితే వచ్చింది, కానీ ఆలోచన వచ్చిన తర్వాత మనం ముందుకు ఎలా వెళ్ళాలంటే ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలని చెప్పేసి లక్ష్యం ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ పిట్లం మా జిల్లాలో పెట్టడం జరిగింది. తర్వాత దాని పేరు కొంచెం మార్చేసి గోల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్, అంటే లెర్న్ లోకల్లీ, స్పీక్ స్పాంటేనియస్లీ, గ్రో గ్లోబల్ అని చెప్పి. మా యొక్క గోల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ యొక్క నేను క్యాప్షన్ ఏం రాసుకున్నానంటే, డ్రీమ్ ఇట్ టు ప్లాన్ ఇట్ టు డూ ఇట్. కాబట్టి మనం అది ప్లాన్ చేసుకోవాలి, అంటే ఒక కళ ఉండాలి, ఆ కళకు సహకారంగా మనకు ప్రణాళిక ఉండాలి, దాన్ని సాధన చేస్తేనే మనం ముందుకెళ్ళగలం. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నతాన్ని ఉంటే సరిపోదు, అసలు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో అద్భుతాలు సృష్టించాలంటే అందుకే చెప్పాను రెండు విషయాలు, ఒకటి ఆకలి, ఒకటి అవసరం. అవసరంలో ఇతరుల ప్రోత్సాహం ఉంటుంది, ప్రోద్బలం ఉండొచ్చు, కొన్నిసార్లు అవసరం అనేది మనల్ని సాధించకుండా అర్ధంతరంగా ఆగిపోయేలాగా ఉంటుంది.
ఆకలి మాత్రం మనం 10 మందికి ఆదర్శమయ్యేలా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆకలి అనేది ఉండాలి. సరే, ఈ ఆకలి అనేది ఎప్పుడు వస్తుంది, ఈ అవసరం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ ఆకలి అవసరం ఎప్పుడు మన మనసులో ఉద్భవించాలంటే, మన మనసులో ఉత్పన్నం కావాలంటే దానికి కావాల్సిన అవసరం ఏంటి అంటే ఒకటి, మనకు కావాల్సింది ఉత్సాహము, ప్రోత్సాహము, ఇలాంటి ఏం అవసరం లేదు. అసలు మన యొక్క భవిష్యత్తుకు కావలసిన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ లక్ష్యానికి కావాల్సిన లక్షణాలు ఏంటి, ఒక కక్షలో వెళ్తుండాలి. ఒక కక్షలో వెళ్తున్నప్పుడే మనం ముందుకు వెళ్ళి మన యొక్క లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కాబట్టి మీరు ఇంగ్లీష్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చూసుకోండి, ఈరోజు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. మీ ఆకలి ఏంటి, అవసరం ఏంటి. అవసరం అనేది తాత్కాలికంగా విజయాలు సాధిస్తుంది, తాత్కాలికంగా సత్ఫలితాలు ఇస్తుంది, మీరు సఫలీకృతం అవుతారు, ప్రయోజనం చేకూర్చే లాభాలు వస్తుంటాయి. కానీ ఆకలి అనేది మీకు జీవితాంతం అంటే చివరి అంకం వరకు, మీ చివరి శ్వాస వరకు మిమ్మల్ని అది 10 మందికి పరిచయం అయ్యేలా, ఆదర్శంగా ఉండేలా చేస్తుంది అలాంటి ఆకలి. ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయంటే మీరు చూడండి, ఢిల్లీ తరహాలో మెట్రో సిటీస్లో అద్భుతాలు సృష్టించి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కూడా అతను ఒక BSc వరకే చదువుకున్నాడు. అతను ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇంగ్లీష్లో మాట్లాడని కూడా రాని సందర్భంలో ఈరోజు అతను ఎన్నో దేశవ్యాప్తంగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పి ఈరోజు ఎంతోమందికి ఉపాధి ఇచ్చాడు, కొంతమందికి ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా సాయం చేయగలిగాడు, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి ఆ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఆ వ్యక్తికి లేకున్నా మీకు మీరే స్ఫూర్తి కావాలి. మీకు మీరే స్ఫూర్తి అయిపోయి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకోవాలి. ఆత్మ ప్రేరణతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు, ఆ సెల్ఫ్ ఎస్టెమ్తో పాటు సెల్ఫ్ మోటివేషన్ అది కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా సాధించగలం. దీనికి కావాల్సింది ఒకటి ఏంటంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్. అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వచ్చాము, ఇంకా ఎలా వెళ్ళాలి అనే గనుక విషయాల్ని సమూలంగా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని కనుక రాసుకున్నట్టయితే మనకు మూసుకుపోయిన దారులెన్ని, ఇంకా తెరుచుకోవాల్సిన దారులెన్ని, అసలు దారి ఏ విధంగా మనం తీసుకోవాలి, ఆ దొవ్వ అంటాం కదా, ఆ తొవ్వ అనేది, ఆ వే అనేది ఎట్లా సాధించాలి, ఎట్లా సృష్టించాలనే విషయం మీ యొక్క ఆలోచన ప్రకారం ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలు సరైన విధంగా వెళ్ళండి. ఎందుకు ఈ పిరికితనం, ఆలోచనలో కొత్తదనం, అలవర్చుకోసరైన దుఃఖతం, కనిపించును ప్రతి దాంట్లో కొత్తదనం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నాకు ఆకలి ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ కూడా నెలకొల్పాను. ఈరోజు మీరు వీక్షిస్తుంది కూడా ఆకలి వల్లనే. కాబట్టి అలాంటి ఆకలితో ముందుకెళ్ళండి, అద్భుతాలు సృష్టించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియోను ఓపికతో అందరూ మీరు వీక్షించినందుకు కృతజ్ఞతలు.